सब हम सब हम सब आवाज दो। మతం పేరుతో సాగిస్తున్న మారణ కాండలను ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఒక విషాద సందర్భం. ఈ సందర్భం అందరికీ తెలిసిందే. కశ్మీర్లో 2 రోజుల క్రితం జరిగినటువంటి టెర్రరిస్టు దాడి, దాంట్లో చనిపోయినటువంటి బాధితులందరికీ సంఘీభావంగా తెలంగాణ పీస్ అండ్ యూనిటీ తరపు నుంచి ఒక సాలిడారిటీ కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. దాంట్లో అనేక మంది పాల్గొన్నారు. అనేక సంఘాల వాళ్ళు, సామాజిక కార్యకర్తలు, సామాన్యమైనటువంటి ప్రజలు, ప్రజాతంత్రవాదులు తమ సాలిడారిటీని తెలియచేస్తూ బాధితులకి ఇక్కడ నిర్వహించారు. దాంట్లో మనం కొంతమందితో మాట్లాడదాం. దీంట్లో పాల్గొనడానికి వచ్చినటువంటి సారా మాథ్యూని తన అభిప్రాయాన్ని అడుగుదాము. టెల్ సారా, what it is about and how people understand this kind of things. Okay, so the saddest part in all of this, first is we condemn the attack on innocent people, but the saddest part of all of this is the mainstream media has been spreading hatred, and as dutiful citizens it is our responsibility to stand up for peace and in solidarity with the victims. Here we want to say that whatever happens, unity between the different communities should not be disrupted. We are one, we should not let anyone gain from this. And ordinary citizens are not responsible for attacks. Kashmiris are being hounded today on social media, and statements have been made against them that they will be attacked, especially in North India. Yes. It is our duty to see that as much as we can to prevent these kind of things. At least in the south, it is a lot more better. Hopefully, this light of peace and harmony will spread all over India. మనతో ఇక్కడ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ మురళి గారు ఉన్నారు. ఇప్పుడు విద్యారంగ కమిషన్లో కూడా పనిచేస్తూ ఉన్నారు. మురళి గారు, ఈ సంఘటన మొత్తం దేశం యావత్ దేశం మీద ఎట్లాంటి ప్రభావాన్ని చూపించుకుంటుంది? అంటే మనం చూస్తున్నాము, గత 10 సంవత్సరాల నుండి ముఖ్యంగా పాలక రాజకీయ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు ఏ రకంగా ఇలాంటి ఘటనల్ని వాడుకుందాము అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. బట్ ఎనీహౌ రాజకీయాలు పక్కన పెడితే ఇది కొంతమంది వ్యక్తిగతంగా, అంటే అదొక రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ కాదు, ఒక పెద్ద ఆర్గనైజేషన్ కాదు, ఏదో కొత్తగా ఒక 4 మంది యూతో లేదా 10 మంది యూతో ఒక ఉన్మాదులు
ఒక జట్టులాగా ఉండి ఎందుకు ఏ రకంగా వాళ్ళు ఎందుకు ఏ పర్పస్తోని వాళ్ళు ఇలాంటి చర్యలు చేపట్టారో తెలియదు కానీ బట్ దీనివల్ల దేశానికి కొంత మేరకు డెఫినెట్గా నష్టం అవుతుంది. ఎందుకంటే ప్రజల మధ్య ఉన్నటువంటి ఐక్యత ఎఫెక్ట్ అవుతుంది. ఈ ఉన్మాద చర్యని మేమందరం ఖండిస్తున్నాము. సో అట్లాగే ఈ దోషులని అర్జెంటుగా పట్టుకొని మనకున్నటువంటి టెక్నాలజీ మొత్తాన్ని ఉపయోగించి ఎంత తొందరగా పట్టుకొని అంత తొందరగా శిక్షించగలిగితే మంచిది దేశానికి. నేను ముఖ్యంగా ఇప్పుడు ఈ సందర్భంలో దేశ యువతను కోరుతున్నాను ఏంటంటే మనము ఈ రాజకీయ నాయకుల రాజకీయ పార్టీల ఉచ్చులో పడకుండా ఈ 22 కోట్ల మంది ముస్లిమ్స్ని మనం తప్పు పట్టకుండా, దేశంలో ఉన్నటువంటి 22 కోట్ల మంది ముస్లిమ్స్ తప్పు పట్టకుండా అది ఒక ఉన్మాద చర్య. ఉన్మాదులకి మతం ఉండదు, ఉన్మాదులకి ఒక పర్పస్ ఉంటుంది. వాళ్ళు డబ్బు గురించి చేస్తున్నారా లేకపోతే ఉన్మాదంతో వాళ్ళకి మత పిచ్చితో చేస్తున్నారా అనేది మనము దాన్ని సపరేట్గా చూడాలి. కానీ అందరు ముస్లిమ్స్ మన ఒక ఇది కట్టద్దు. సో అట్లాగే ఈరోజు కాశ్మీర్లో ఉన్నటువంటి లక్షలాది మంది యొక్క జీవనోపాధులు చాలా భయంకరంగా ఎఫెక్ట్ అవుతున్నవి. మనము ఆ కాశ్మీర్ని బ్యాన్ చేయకుండా, కాశ్మీర్ని మన నుంచి వేరు కాకుండా వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో నేను ఈ సందర్భంగా భారత ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే అర్జెంటుగా మీరు స్పెషల్ కోర్టు వేసి వాళ్ళని పట్టుకొని స్పెషల్ కోర్టు వేసి వాళ్ళ దుర్మార్గాన్ని ప్రజలకి చెప్పి అర్జెంటుగా వాళ్ళకి ఒక క్యాపిటల్ పనిష్మెంట్ వేయాల్సిందే కోరుతున్నాను. ముఖ్యంగా యువత అందరూ కూడా శాంతియుతంగా ఉండాలి. సో ఒక మంచి క్రిటికల్ థింకింగ్లో ఈ విషయాలను మనము జాగ్రత్తగా ఆలోచించి దేశ సమైక్యత దృష్టిగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కశ్మీర్కి వెళ్ళినటువంటి యాత్రికుల మీద జరిగినటువంటి ఒక టెర్రరిస్ట్ దాడిని ఖండిస్తూ ఇక్కడ పిఓడబ్ల్యూ సంజయ్ గారు వచ్చారు. అసలు ఈ టెర్రరిజంకి వస్తున్నటువంటి మూలాలు ఏంటి, ఎందుకని చెప్పి పదే పదే ఇది ముందుకు వస్తుంది, దాని మీద ఒక మహిళా సంఘం నాయకురాలుగా తన అభిప్రాయాన్ని తెలుసుకుందాం. సంధ్య, ఈ వేసవి సెలవుల్లో చల్లని ప్రాంతం కాశ్మీర్లో సేద తీరుదామని వెళ్ళినటువంటి టూరిస్టుల మీద జరిగిన దాడి చాలా అమానుషమైంది. ఈ దాడిని ఎవరైనా కూడా ఖండించవలసిందే. అదే సమయంలో ఈ దాడి సందర్భంగా బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూనే ఈ దాడి పట్ల కూడా ఆలోచించవలసిన అవసరం ఉందనేది మేము భావిస్తున్నాం. ఎందుకంటే కాశ్మీర్ ప్రజలు ఏ టూరిస్టులైనా వాళ్ళు దేవుళ్ళుగా చూస్తారు. వాళ్ళు చెప్తున్నారు మా ప్రాణాలైనా ఇస్తాం కానీ టూరిస్టులకి ప్రమాదం జరగనివ్వమని. అంటే ఇది కాశ్మీర్ ప్రజల మనోభావాలు. గతంలో మా కుటుంబాలు వెళ్ళినప్పుడు కూడా ఇటువంటి ఆటంకాలు ఎదురైనప్పుడు, దాడులు జరిగినప్పుడు ప్రాణాలకు తెగించి అక్కడ జీప్ డ్రైవరు మొత్తం జీప్లో ఉన్న వాళ్ళందరినీ ప్రాణాలు కాపాడి సేఫ్గా భద్రతతో పంపినటువంటిది మా కుటుంబంలో కూడా గతంలో జరిగింది. ఇప్పుడు కూడా చాలామంది గుజరాత్ నుంచి వెళ్ళిన, కర్ణాటక నుంచి వెళ్ళిన, ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళిన మార్వాడి కుటుంబాలు వాళ్ళు తమ భర్తల్ని కోల్పోయిన వాళ్ళు, బిడ్డల్ని కొడుకుల్ని కోల్పోయిన వాళ్ళు చెప్తున్నారు. తన అన్నని కోల్పోయిన ఒక మహిళ చెప్తుంది, వీళ్ళు ప్రాణాలకు తెగించి మమ్మల్ని కాపాడారు. మా వీపు మీద మోసుకుని వస్తే మా అన్నని క్యాంపు దగ్గరకు తీస్తే జవాన్లు సకాలంలో వైద్యం అందించలేరు కాబట్టి మా అన్న చనిపోయాడు. అర్ధగంట సేపు ప్రాణాలతో కొట్టుకున్నాడు కానీ వైద్యం దొరకలేదని ఒక చెల్లెలు చెప్తోంది. ఒక తండ్రి చెప్తున్నాడు, వీళ్ళు అద్భుతమైన సాహసాలు ప్రదర్శించి మమ్మల్ని అందరినీ కాపాడారు. 4 కుటుంబాల వాళ్ళ మేము ఇవాళ సేఫ్గా ఉన్నామంటే వీళ్ళు చూపించిన సాహసమని. ఇవాళ ఎక్కడి నుంచో వచ్చిన ఉగ్రవాదులు వాళ్ళు ఎవరు పంపించిన వాళ్ళో, ఏ ప్రయోజనంతో ఈ దాడి జరిగిందో తెలీదు. ఎందుకంటే తెల్లారి నుంచి ఏదో శవాల మీద పేలాలు వేరుకున్న చందంగా ఇది మతానికి పులిమారు. ఇవాళ మన హైదరాబాద్లో జరిగినాయి, ముంబైలో గతంలో జరిగినాయి, ఢిల్లీలో జరిగినాయి, ఆ స్థానిక ప్రజలకు పూస్తున్నారా? కానీ కశ్మీర్లో జరిగినటువంటి దాడులకి కశ్మీరు ప్రజల్ని బాధ్యులు చేస్తున్నారు. అక్కడ ఉన్న ప్రజలు ఆశ్రయం ఇవ్వబట్టి ఈ టెర్రరిస్టులు వచ్చారని చాలా చర్చ చేస్తున్నారు. అట్లాగే పేర్లు అడిగి, కులాలు మతాలు అడిగి చంపారు అని ప్రచారం చేస్తున్నారు. కానీ ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న వాళ్ళు దూరం నుంచి, చెట్టుచాటు నుంచి మాకు కాల్పులు వచ్చినాయి, మాకు దూరం నుంచి కాల్పులు జరిగినాయని అక్కడ ప్రత్యక్షంగా ఉన్నటువంటి తమ కుటుంబ సభ్యుల్ని కోల్పోయినటువంటి సాక్షులు చెప్తుంటే వీళ్ళు మాత్రం పేర్లు అడిగి, మతం అడిగి చంపారు అని ఈ రకమైన నీచమైన ప్రచారం ఈ మోడీ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా మనం ఖండించవలసిందే. కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూనే ఈ దాడిని ఖండిస్తూనే ఇటువంటి టెర్రరిస్ట్ దాడులు, ఈ రకమైనటువంటి మతోన్మాద చర్యలు ఏ మతం చేసినా, ఏ మతాన్ని మోస్తున్న వాళ్ళు చేస్తున్నా కూడా సమర్థనీయం కాదు అని చెప్తూనే
ఇవాళ వీటిని ఉపయోగించుకోవడానికి ఈ రాజకీయాల్ని ఖచ్చితంగా శివ రాజకీయాలు, క్షుద్ర రాజకీయాలు, ఈ రకమైన రాజకీయాలు చేస్తున్నటువంటి మతోన్మాద పాలకుల్ని కూడా ఖండించవలసిందే. ప్రతిసారి పుల్వామా అటాక్స్ అన్నారు. పుల్వామా అటాక్స్ తర్వాత ఎవరు ప్రయోజనం పొందారో, ఎవరి వైఫల్యం వల్ల పుల్వామా అటాకులు జరిగాయో, ఎవరి గైడెన్స్తో జరిగాయో స్పష్టంగా బయటకు వచ్చాయి. అంటే ఇప్పుడు కూడా ఆ భద్రతా బలగాల వైఫల్యం ఉన్నదని చెప్పి అనుకుంటున్నారా, లేకపోతే ఖచ్చితంగా భద్రతా బలగాల వైఫల్యాన్ని ప్రశ్నించవలసింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఇచ్చింది అంటున్నారు ప్రమాదం. ఇప్పుడు అనేక అంశాలు వస్తున్నాయి, ప్రమాదం పొంచి ఉందని వచ్చాయి. ఇవాళ ప్రజలందరూ చెప్తుంది అంత జరిగినా మాకు ఒక్క జవాన్ కనిపించలేదు. ఇవాళ అంతమంది సంచరిస్తున్న ఒక టూరిస్ట్ ప్లేస్లో యథేచ్ఛగా వచ్చి కాల్పులు జరిపారు టెర్రరిస్టులు అని చెప్తున్నారు కదా. అసలు ఒక్క జవాన్ ఎందుకు లేడు? అది కాశ్మీర్ అంతా కూడా పహారాలో ఉన్నది, ప్రజలకి స్వేచ్ఛ దొరికింది అంటున్నారు. స్వేచ్ఛ అంటే ప్రాణాలు హరిస్తున్న, ఈ రకమైన కాల్పులు జరుగుతున్నా కూడా భద్రత కల్పించలేని స్వేచ్ఛన ఇవాళ అక్కడ ప్రసాదించింది అనే ప్రశ్న కూడా వేసుకోవాలి. ఒకప్పుడు గత పాలకుల వైఖరి వలన టెర్రరిస్ట్ దాడులు జరిగినాయి. ఇవాళ మీ ప్రభుత్వాలు ఉన్నాయి, మీ పాలన సాగుతోంది. ఈ వైఫల్యం ఎవరిది అనే ప్రశ్న వేయాలి. తో పాటు హైదరాబాద్లో యాక్టివిస్ట్ మరియా ఉన్నారు. మరియా తెలంగాణ పీస్ అండ్ యూనిటీ తరపు నుంచి అట్లనే ఇతర అంశాల మీద కూడా చాలా పనిచేస్తూ ఉన్నారు. సో క్యా సోచ్ రహే ఇస్ अंश के बारे में? यहाँ पर सब सिविल सोसाइटीज़ के लोग जमा हुए हैं टू स्पीक अगेंस्ट टेररिज्म, टू रेज अवर वॉइस ऑफ यूनिटी. अगर किसी भी भारतवासी पर अटैक होता है तो वो सारे मुल्क पर अटैक है. तो ये कोई अटैक कोई पर्टिकुलर कम्युनिटी पर नहीं है और कोई टेररिस्ट कोई कम्युनिटी का होता नहीं है. तो ये जो विक्टिम थे वो भारतवासी थे और उन पर जो अटैक हुआ हम सब पर अटैक है. हम सब दुखी हैं, हम अपने गमों को भूल गए हैं. वफ़ का इतना मुहिम चल रहा था लेकिन हम सब वो भूल गए हैं क्योंकि ये अटैक हमारे देश पर अटैक है और ये सबसे बड़ा अटैक है. तो इसीलिए हम सब आज ये एक मैसेज देने के लिए पूरे हिंदुस्तान में कि हिंदू, मुस्लिम, सिख, ईसाई हम सब एकजुट होकर टेररिज्म के अगेंस्ट हम आवाज़ उठाने के लिए यहाँ खड़े हुए हैं. और हम किसी भी पॉलिटिशियन गवर्नमेंट का आपका क्या चाहना चाहिए? गवर्नमेंट इस पर स्ट्रिक्ट एक्शन लेना चाहिए कि इसके पीछे जो भी जिम्मेदार हैं उनके ऊपर बहुत कड़े से कड़ी कार्रवाई होनी चाहिए. और गवर्नमेंट को देखना चाहिए कि कहीं ये कोई इंटेलिजेंस फेलियर तो नहीं था जिसकी वजह से इतना बड़ा अटैक हमारे मुल्क पर हो पाया है. तो ये बहुत सोचने की घड़ी है कि आखिर मुल्क में आपस में अंदर हम लोग आपस में लड़ने में शायद बिजी हो गए हैं और बाहर वाले हम पर अटैक कर रहे हैं. तो ये बहुत सोच विचार करने का समय है हर पॉलिटिकल पार्टी को, हर देश के नेता को. విశ్వేశ్వరరావు గారు ఉన్నారు, ప్రొఫెసరు. సో ఈ అంశం మీద మాట్లాడటానికి విశ్వేశ్వరరావు గారు, ఈ రకమైనటువంటి దాడిని మనము ఎట్లా చూస్తాము? ఈ దాడి ఏదైతే జరిగిందో పహల్గామ్లో చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. అది టెరబుల్ యాక్టివిటీ. అసలు చూస్తూ ఉంటే ఇట్స్ అ టెర్రరిస్ట్ యాక్టివిటీ, మిలిటెంట్ యాక్టివిటీ. ఆల్ రిలీజియన్స్ టాక్ అబౌట్ పీస్ అండ్ హార్మనీ అండ్ టాలరెన్స్. ఎనీ రిలీజియన్ when you read the text, కాబట్టి ఆ కాంటెక్స్ట్లో we cannot tolerate any kind of a terrorist activity or a militant activity. We want to know all over the country peace. It is not a question of one group or the other. We have information now, Pakistan terrorists are involved in this. Militants are involved. చనిపోయిన వాళ్ళు ఎవరు? All innocent people. They're all tourists. 29 people have been killed. Inka another 28 are in a very, very serious conditions. Kabatti we completely condemn this incident. This is a terrible incident of innocent people, tourists getting killed. So in that kind of a context, it is important that all citizens all over the country, all over the world should protest against these kind of incidents or militant or terrorist activity which is taking place. ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? The government should of course initiate action to see that how did this incident take place, how did they come, how are the innocents who were killed. Of course the Home Ministry and the Prime Minister himself have reviewed. Very serious meeting was held, review. But then it is also important to see that these kind of incidents did not take place. How were they allowed to come? How did they come and how did they do such a massive attack on innocent people?
and the government of India should definitely take measures and have many more review meetings to see that these kind of incidents do not take place. And Kashmir law particularly is a tourist place. The entire economy of Jammu and Kashmir survives on tourism. And Tarvata 20 massive killing has taken place, terrible incident. The entire economy also will collapse and the poor people will also suffer. But it is the responsibility of the central government. We are happy the initiative which Amit Shah visited the place, and then immediately a review meeting was held, and they must try to completely control these kind of terrible incidents which has taken place in Pahalgam. మనతో ఇక్కడ ఇమ్రాన్ సిద్దికీ ఉన్నారు, హైదరాబాద్ వాస్తవ్యులు. తను ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ కూడా. సో తను ఏమంటున్నారు ఈ ఇన్సిడెంట్ మీద? ఇది కమ్యూనిటీస్ మీద ఎట్లాంటి ప్రభావం అంత గతంలో కూడా జరిగింది, ఇది కొత్త ఇన్సిడెంట్ కాదు. ప్రతిసారి మా ఇన్నోసెంట్ లైఫ్స్ పోతుంది, ప్రతిసారి పబ్లిక్ పైనే బాంబ్ అవుతుంది, ఇది అవుతుంది. బట్ దీంట్లో ఏమైంది అంటే ఈసారి బాగా క్లియర్గా ఏమొస్తుందంటే హిందూ ముస్లిం అవుతుంది. ఎందుకంటే షూట్ చేసిన వాళ్ళు రిలీజన్ అడిగి షూట్ చేసిన అంటున్నారు. దీంట్లో ఏమైంది అంటే మొత్తం కాదు కూడా వస్తుంది, కానీ దీంట్లో ప్రచారం కంటిన్యూ ఏమైతుంది అంటే ఈ ముస్లిమ్స్ వాళ్ళు చంపేయాలి. ఎంతగా ముందు గతంలో మూవీ క్లిప్స్ ఉన్నాయి, యాక్చువల్గా నెగటివ్లో విలన్ క్యారెక్టర్కు చూపిస్తున్నారు. దీంట్లో వాళ్ళు ఏమంటున్నారంటే అన్ని టర్మైట్స్, ఇది చెదలు ఉన్నాయి, చంపేయాలి అంటున్నారు. అదే రీల్ నడుస్తుంది ఇండియాలో. అందరు ఏమంటున్నారు అంటే టెర్రరిజం హ్యాజ్ రిలీజన్, అదే ఇస్లాం అంటున్నారు. సో దీంట్లో కానీ అది అలా చూడకూడదు కదా, టెర్రరిజంకి మతం లేదు కదా. టెర్రరిజంకి అస్సలు మతం లేదు. మనం అట్లా చూస్తే ఇది యాక్చువల్గా ఇంటర్నేషనల్ పాలిటిక్స్. యాక్చువల్గా కాశ్మీర్లో చనిపోయిన వాళ్ళు 14,000 జనాలు ఒక 10 years చనిపోయిన అంటున్నారు. దీంట్లో 82% వచ్చేసి ముస్లిమ్స్ ఉన్నారు. సో దీంట్లో టెర్రరిజం చేసిన వాళ్ళకు ఏం రిలీజన్ ఉండవు. బాంబ్ వచ్చిందంటే, బుల్లెట్ వచ్చిందంటే రిలీజన్ చూస్తలేదు. సో మనం కూడా ఆలోచన చేసుకోవాలి. యాక్చువల్గా దీంట్లో మళ్ళీ హిందూ ముస్లిం లెన్స్లో చూడవద్దు. అంతగా ముందు పాకిస్తాన్లో జరిగింది అంటున్నా, సేమ్ వాళ్ళు ఏమంటున్నా అంటే ఇండియన్స్ చేసిన, ఇక్కడ ఇండియా పాకిస్తాన్లో చేసిన అంటున్నా. ఇది ఇంటర్నేషనల్ పాలిటిక్స్తోని మనకు నష్టం అవుతుంది. మన కంట్రీలో ఇది మొత్తం డివైడ్ అయిపోతున్నాయి. వాళ్ళు ఏమంటున్నా అంటే ఇండియాలో ఒకటి చిన్న పాకిస్తాన్ ఉన్నాయి, వాళ్ళు అసలు దీంతో ప్రాబ్లం ఉన్నాయి అంటున్నారు. సో మనం అట్లా మాట్లాడితే మనం అందరు కలిసి ఉంటే మనం ఫైట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇట్లా డివిజన్ చేసుకొని మనం వాళ్ళు మనం చేస్తే మళ్ళీ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది. అడ్వకేట్ అఫ్సర్ జహాన్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. ఇప్పుడు జరిగినటువంటి సంఘటన మీద, కాశ్మీర్లో అంతమంది చనిపోవడం మీద జరుగుతున్నటువంటి దాని మీద తన సంఘీభావాన్ని తెలియచేయడానికి ఇక్కడికి వచ్చారు. చెప్పండి. థ్యాంక్ యూ సజయ్ మేడం. ఇక్కడ మేమందరము తెలంగాణ ఫర్ పీస్ ఒక ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ సివిల్ సొసైటీస్ ద్వారా ఇక్కడ మేమందరు ఒక దగ్గర వచ్చామండి. మా పీడ, మా దుఃఖం వ్యక్తించడానికి ఇక్కడ అందరు వచ్చాము పెహల్గామ్ ఇన్సిడెంట్ మీద. అయితే ఒక మాట మనం అర్థం చేసుకోవాలి, అందరూ అర్థం చేసుకోవాలి. టెర్రరిస్ట్ ఒక క్రిమినల్. టెర్రరిస్ట్కి ఏ రిలీజన్ ఉండదు. టెర్రరిస్ట్ డజంట్ బిలాంగ్ టు ఎనీ రిలీజన్. ఈ మాట మనం అందరము అర్థం చేసుకోవాలి. ఇంకోటి, ఇది హిందూ ముస్లిం అనే ఇష్యూనే కాదు. ఇక్కడ కొన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ప్రశ్నలు ఏంటంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకోవాలి అక్కడ సెక్యూరిటీ అంత లూజ్గా ఎందుకు ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చర్యలు ఎందుకు తీసుకోలేదు, అలా హౌ కుడ్ దే ఎంటర్ ఇన్ టు ఇట్. అయితే మాకు ఇక్కడ నుంచి ఈ ప్లాట్ఫామ్ ద్వారా మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కూడా అపీల్ చేస్తున్నాము, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఎంత తొందర అయితే అంత తొందరగా కల్ప్రిట్స్ని పట్టుకొని వాళ్ళని శిక్షించాలనేసి. ఇంకా అంత లోపల మనం అందరం హిందూ ముస్లిమ్స్ ఒక ఐక్యతంగా ఉండి ఇక్కడ ఆ పీస్, ఆ ఆవేదన, వీ హ్యావ్ టు స్టాండ్ టుగెదర్, సాలిడారిటీలో అందరి దగ్గర రావాలని అదే ప్రయత్నం ఈరోజు ఇక్కడ ఈ క్యాండిల్ లైట్ విజిల్ వీ హ్యావ్ ఆర్గనైజ్ చేశామని. ఇక్కడ మనతో సోషల్ యాక్టివిస్ట్ కొండలు ఉన్నారు. కొండలు వ్యవసాయంతో, రైతులతో కలిసి పనిచేస్తూ ఉంటారు. ఈ సంఘటన మీద ఏమనుకుంటున్నారు కొండ?
సాధారణంగా చాలామంది దేశాన్ని కానీ ఇట్లా ప్రపంచాన్ని చుట్టి వచ్చే వాళ్ళు కాశ్మీర్ను ఖచ్చితంగా ఒకసారైనా చూడాలనుకుంటారు. అటువంటి సందర్భంలో ఈ మతోన్మాదులు ఖచ్చితంగా ఇట్లా పర్యాటకుల మీద దాడి చేయడం, వాళ్ళను దారుణంగా చంపడం చాలా ఖండించాల్సిన విషయం. ముఖ్యంగా ఏ విషయంలో కూడా ఇట్లా దాడి చేయడం, దేశంలో మతోన్మాదం ఎందుకు పెరిగిపోతుంది అనే దాని మీద కూడా చర్చ జరగాలి. కేవలం కొన్ని సందర్భాల్లో చర్చ జరిగి అక్కడికి ఆపేస్తే కరెక్ట్ కాదు. కాబట్టి మొత్తం దేశం, యావత్తు దేశం, ప్రపంచం కూడా దీన్ని ఖండించింది. అమాయకులు బలి కావడం ఎప్పుడూ కరెక్ట్ కాదు. ఇది మన పర్యాటకం మీద కూడా తీవ్రమైన దెబ్బతీస్తుంది. చాలామంది ప్రపంచవ్యాప్తంగా కాశ్మీర్కి వెళ్దాం అనుకుంటారు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు చాలా మళ్ళీ వెళ్దామా వద్దా అనే మీమాంసలో పడిపోతారు. అక్కడ బ్రతుకు తెరువుకు ఉన్న వాళ్ళ మీద కూడా ఇది చాలా దెబ్బతీస్తుంది. ఏ మతోన్మాదాన్ని ఖండించాల్సిందే, అది ముస్లిం, హిందూ, ఏ మతోన్మాదాన్ని అయినా సరే మనం ఖండించాల్సిందే. దాని మూలాలను మనం తీసేయాల్సి. ప్రజల మధ్య వైషమ్యం లేదు, ప్రజల మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయి. స్నేహ సంబంధాలని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మైనారిటీ మతాల పట్ల కావచ్చు, లేకపోతే ఇతర అణగారిన వర్గాల పట్ల ఒక ద్వేషపూరితమైనటువంటి భావజాలంలోకి తీసుకెళ్లకుండా ఉండాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంటుంది. పహల్గామే కాదు, ఎక్కడా కూడా ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ప్రజలు ఆలోచించటం మొదలు పెడితే ఈ రకమైనటువంటివి చాలా తగ్గేటటువంటి అవకాశం ఉందని చెప్పి మరోసారి చెప్తూ బాధితులందరికీ కూడా ప్రజాతంత్ర తరపున నివాళి అర్పిస్తున్నాం.